సార్ ఇక మరో అంశం సార్, పోటీ వ్యవహారంలో అంటే ఇప్పుడు ఎట్లయినా టీడీపీ కానీ జనసేన కానీ చాలా ఎట్టి పరిస్థితుల్లో మనం నిలబడాలి, అధికారంలోకి రావాలనేటువంటి ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఈ పోటీ చేసే విషయంలో ప్రత్యేకంగా అందులో లోకేష్ గురించి ఒక చర్చ అయితే జరుగుతుంది సార్, అంతర్గతంగా ఒక చర్చ జరుగుతుంది. అంటే బయటికి చెప్తున్నప్పటికీ కూడా మంగళగిరి నుంచే మళ్ళీ లోకేష్ పోటీ చేస్తారు అని లోకేష్ కూడా ఆయన అంతర్గానే చెప్తున్నారు. నేను అక్కడి నుంచే పోటీ చేస్తా, ఎక్కడ ఓడిపోయానో అక్కడే తేల్చుకుంటాను అన్నట్లు. కానీ ఈసారి ఖచ్చితంగా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయరు, ఆయన్ని హిందూపూర్ పంపించాలనేటువంటి ఆలోచనలో బాబు గారు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది సార్. కొంత బాబు గారినేమో పెనమలూరు పంపించాలనేటువంటి ఆలోచనలో బాబు గారు ఉన్నట్టు, బాలయ్య గారిని పెనమలూరు పంపించి పెనమలూరు నుంచి పోటీ చేయించాలనేటువంటి ఆలోచనలో బాబు గారు ఉన్నట్లుగా కొంత ఊహాగానాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఒకవేళ నిజంగా ఇదే జరిగే అవకాశం ఉంటుందంటారా? ఒకవేళ ఇలా జరిగితే ఆ విజయ అవకాశాలు కానీ ఎలా ఉండబోదు, మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇక్కడ సార్ మనకి లోకేష్ బాబుకి భావ వ్యక్తీకరణ అంతగా లేదు. ఓకే, ఐడియాలజీ ఉంది. నేరుగా డబ్బులు ఈ పెన్షనర్ల ఖాతాలో పడడం ఐడియా మన లోకేష్ బాబుది. ఓకే, ఒక 2,000 రూపాయలు చొప్పున ఇద్దాము కష్టకాలంలో అనేటువంటి ఐడియా. అంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో, పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు చేరేలాగా మనం ప్లాన్ చేద్దాం అనేటువంటి ప్లాన్ లోకేష్ బాబు నేరుగా పెన్షనర్ల అకౌంట్ లోకి. కానీ ఇక్కడ ఏంటంటే ఆ భావ వ్యక్తీకరణ కరెక్ట్ గా లేక లోకేష్ బాబు సభలకు వచ్చే జనాలకి ఆకట్టుకోలేక, కనెక్ట్ కాలేక, హత్తుకోలేక, కొంచెం రాజకీయంగా మాత్రం ఒక వర్గాన్ని గాని ప్రజల్ని గాని ఒక గ్రూపుని గాని కూర్చుకోవడానికి సమయం పట్టింది. ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు కొడుగ్గా ఆదరిస్తున్నారు తప్ప లోకేష్ బాబుని నాయకుడిగా ఎవరు చూసే అవకాశాలు లేదు, ఇంకా రిసీవ్ చేసుకోవట్లేదు అంటారు. లేదు గనక ఇక్కడ ఏంటంటే హిందూపూర్ లో గాని లోకేష్ బాబుని నిలబెట్టినట్టయితే హిందూపూరు బాలకృష్ణకి పెట్టింది పేరు. అవును, ప్రజెంట్ సిట్టింగ్ స్థానం ఉన్నది. తర్వాత బాలకృష్ణ కూడా హిందూపూర్ లో ఆల్మోస్ట్ అందరికి కూడా ఏదో ఒక మంచి చేసి ఉన్నాడు, ఏదో రూపాయన అంటే పిలుస్తూ పలకరించగలడు అందరినీ కూడా. అయితే ఈయన ఒక అల్లుడుగా కూతురు ఇచ్చుకున్నటువంటి మామగారుగా అల్లుడిని అక్కడ నిలబెట్టి నా అల్లుడికి మీరు విజయం చేకూర్చండి, ఎందుకంటే నేను మామగారుగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అన్నట్టయితే అవకాశాలు ఉన్నాయి. ఓహో అని పెద్ద మెజార్టీతో గెలిచే అవకాశాలు లేవు, కానీ గెలుపొందే అవకాశాలు ఉంటాయి. బాలయ్య గారి మీద అభిమానంతో, బాలయ్య బాబు మీద అభిమానంతో, అలాగే చంద్రబాబు నాయుడు తాలూకు పార్టీ మీద అభిమానంతో కొంచెం పోటాపోటీగా గెలిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ బాలయ్య బాబుని ఏం చేద్దాం అనుకుంటారంటే 2 మార్గాలు ఉన్నాయి. ఏమాత్రం రాజకీయ చతురత ఉన్నా, వీళ్ళ టైం బాగుండి తెలుగుదేశం పార్టీ వారు కొంచెం ఉత్సాహంతో ఉంటే వీళ్ళు కొడాలి నాలికి ఎగినట్టుగా నిలబెట్టడం చాలా కరెక్ట్. బాలయ్య బాబుని గుడివాడ నుంచి కొడాలి 4 సార్లు కొడాలి నాని గెలిచారు కదా. ఇప్పుడు బాలయ్య బాబు కానీ గెలిచినట్టయితే ఎలా ఉంటుందంటే, బాలయ్య బాబు నిల్చోబెట్టినట్టయితే కొంత జనాకర్షణ శక్తి ఉంది. ఏమిటో తెలియదు కానీ బాలయ్య బాబు చూడగానే జై బాలయ్య అంటే జై బాలయ్య అని కొట్టు తిరుగుతుంటారు అనమాట. ఆ జనాకర్షణ శక్తి బాలయ్య బాబులో ఉంది కనుక ఒకవేళ గుడివాడలో కొడాలి నాన్ని కానీ డామినేట్ చేసి గెలిచినట్టయితే తెలుగుదేశం పార్టీకి విపరీతమైనటువంటి ఆదరణ వస్తుందన్నమాట. కానీ గుడివాడేంత ఆ నిర్ణయం, అంత ధైర్యం చేయరు అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ చేయగలిగినట్టయితే, ఎందుకంటే అక్కడ కొడాలని ఎదుర్కొనే సాహసం గాని శక్తి గాని బాలకృష్ణ గారికే ఉంది. లేదంటే ఈ మధ్యలో మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక మంచి ఎన్ఆర్ఐని తీసుకొచ్చాడు. ఆ ఎన్ఆర్ఐ ఆల్మోస్ట్ గుడివాడిని డబ్బుతో కొనేస్తాడు అంతే. అందువలన అంటే ఇక్కడ ఈ గుడివాడ కొడాలి నాన్ని ఎలాగైనా సరే ఓడించే ప్రయత్నంలో డబ్బు అంటే
ప్రతి ఒక్కరు డబ్బుతోనే ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తారు, డబ్బుతోనే నెగ్గుతారు. ఎంత మనం కాదనుకున్నా, ఎంత ఎలక్షన్ కమిషనర్ బ్యాంక్ వేసుకొని చూసినా కోట్లు వరదల్లా పారుతాయి మన డబ్బులు. అందువల్ల ఎన్ఆర్ఐ తాలూకు ఒక అభ్యర్థి తెలుగుదేశంలో ఉండి ఎంతైనా గుడివాడిని ఆల్మోస్ట్ మార్కెట్ చేసి కొనేసి గెలుపొందడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది ఉంటుంది. బాలకృష్ణ గారిని విజయవాడలో కృష్ణా జిల్లా విజయవాడ సామాజిక వర్గం వీళ్ళంతా ఉన్నారు. ఇప్పటికే అదే సార్, ఎందుకంటే పెనమలూరు నుంచి ప్రత్యేకంగా పోటీ చేయించాలని, బాలయ్య గారిని అక్కడి నుంచి పోటీ చేయించాలని దాని మీద ఆ విధంగా కసరత్తు చేస్తున్నారు బాబు గారు అన్నట్టు తెలుస్తుంది మనకి. అంటే బాబు గారి కసరత్తు రాంగ్ అవుతుందండి. అవునా? పెనమలూరు నుంచి బాలకృష్ణ పెనమలూరుకి బాలకృష్ణ ఏం చేశారని అక్కడికి గెలుపొందిస్తారు. ఇక్కడ విజయవాడ ఉందంటే విజయవాడలో వాళ్ళ నాన్నగారు చదువుకున్నారు, వాళ్ళ తాలూకు బ్యాక్గ్రౌండ్ ఉంది, సామాజిక వర్గం ఒకటి వాళ్ళు బాగా పట్టుదలగా ఉన్నారు విజయవాడలో. అంతకుముందు తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి బాగా వంత పాడుతూ సపోర్ట్ ఇస్తూ ఉన్నటువంటి రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అరచేతుల మీద పెట్టుకొని గెలిపిస్తారన్నమాట. మీరు ఆశ్చర్యపోతారా? అవసరమైతే ఇక్కడ వాళ్ళ వల్లభనేని వంశీ కూడా దిగిపోతాడన్నమాట గన్నవరం నుంచి. దిగిపోయి ఇక్కడ బాలకృష్ణ గారిని ఏమో అక్కడ హైలైట్ చేయాలి. అట్లాంటి బ్యాక్ డ్రాప్ ఉందన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అనమాట. ఈసారి వీళ్ళ ప్లానింగ్ మాత్రం చాలా లోతుగా ఉంటుందన్నమాట. ఎంచుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఒకవేళ నిజంగా ఇదే జరిగితే ఖచ్చితంగా ఇద్దరు అంటే ఏదైతే ఆలోచిస్తున్నారో ఇక తొలిసారిగా అసెంబ్లీలోకి అంటే సార్ యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి ప్రజల చేత ఎన్నుకోబడి లోకేష్ వెళ్ళటానికి ఆస్కారం ఉందంటారా? హిందూపూర్ నుంచి పోటీ అంటే నిలబడినట్టయితే తప్పకుండా బాలకృష్ణ బాబు అంటే బాగా తప్పదండి పిల్లనిచ్చుకున్నాను మీరు గెలిపించండి అంటే. ఎందుకంటే ఈ స్లోగన్ ఇప్పటిదే కాదు నేను చెప్పేది. మన తెలుగు సినిమా ఫీల్డ్ లో కూడా చిరంజీవి కొత్తగా యాక్టర్ గా వస్తున్నప్పుడు ఇవి నాలాంటి వాళ్ళు కొంతమంది తెలుస్తాయన్నమాట. ఆయన ఇదే మాట అనేవాడు, అయ్యా పిల్లని ఇచ్చుకున్నాను, కొత్తగా వస్తున్నాడు, హీరోగా కొర్రాడు, మీరు కొంచెం ఏదో అవకాశాలు ఇచ్చినట్టయితే నాకు అల్లుడుగా నాకు తృప్తి ఉంటుంది అని ఇదే మాట మాట్లాడేవాడు. పెళ్ళిచ్చిన మామగారిగా మీకు రిక్వెస్ట్ చేసుకుంటానని చెప్పేవారు. అందరూ ఆయన మాట వినేవారు. ఎందుకంటే సీనియర్ ఆత్మీయంగా ప్రజల్ని అభ్యర్థించడం ఓటర్ని. అలాగా ఇక్కడ బాలకృష్ణ కూడా పెళ్ళించుకున్నాను, డెఫినెట్ గా మా అల్లుడిని మీరు విజయవంతం చేయండి అంటే తప్పకుండా వాళ్ళు విజయవంతం చేస్తారు. అంటే ఇంకా బాబు గారి వ్యూహాలు ఇంకా ఏమై ఉంటాయి సార్ అసలు ఇట్లాంటి కసరత్తులు చేయటం? వ్యూహం ఎలా ఉంటుందంటే ప్రత్యర్థుల తాలూకు వ్యూహంతో ఎప్పుడైతే ఆ ప్రత్యర్థుల వ్యూహాన్ని మనం చూసామో కళ్ళారా దాని తగ్గ వ్యూహం ఇవ్వాలి. అంతే ఆ క్షణంలో వ్యూహం మారిపోతుంది, ఆ క్షణంలో మన ఆలోచన సరళి మారిపోతుంది. చాణక్యుడు చెప్పింది కూడా అదే. ఎప్పుడో 6 మాసాల ముందు మనం అనుకున్నామని చెప్పేసి దానికి కట్టుబడి నిలబడినట్టయితే ఇప్పుడు ఒక అరక్షణం ముందు క్షణం కూడా కాదు, అరక్షణం ముందు మన తాను ప్రత్యర్థి వేసినటువంటి ఆ వ్యూహం ఏంటో దాన్ని తిప్పుకునే సామర్థ్యం ఉంటేనే మనం విజేత అవుతాం. అందుకని 6 మాసాల ముందు మనం అలా అనుకున్నాం కనుక దాన్నే ఫాలో అవుదాం అనుకుంటే మరి అక్కడే ఉంటాం మనం. ఇంకో విషయం ఏంటంటే సార్, వీరిద్దరి వ్యవహారం ఇట్లా ఉంటే ఇంకా అంటే జనసేన కూడా కలుస్తుంది, వాళ్ళు కూడా కనీసం 25 సీట్ల కంటే ఎక్కువ అడుగుతున్నారు, 25 సీట్ల వరకు అడుగుతున్నారు అనేటువంటిది ఖచ్చితంగా 20 సీట్లు ఇచ్చి తీరాలనేటువంటి ఒక డిమాండ్ ఏదో ప్రపోజల్ పవన్ గారు బాబు గారి దగ్గర పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఒకవేళ ఇట్లా ఉంటే ఈ సమీకరణాల్లో వీళ్ళంతా కూడా చాలామంది టీడీపీ నాయకులు కొంతమంది పోటీ చేసేటువంటి అవకాశాన్ని కోల్పోయే పరిస్థితుంది. మరి అలాంటప్పుడు అంటే వాళ్ళు త్యాగం చేయాల్సి ఉంటుంది జనసేనకి పొత్తుల్లో వెళ్ళిపోతే. మరి అలాంటప్పుడు వాళ్ళందరి నుంచి ఏమన్నా పార్టీకి వ్యతిరేకత ఎదురవుద్దంటారా? అంటే ఎప్పుడైనా పార్టీ అంటే సీటు ఆశించి ఆ సీట్ రాకపోతే కడుపుమంటూ ఉంటుందండి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒక పార్టీగా పెట్టుకున్నప్పుడు పార్టీకి ఉన్న పొటెన్షియాలిటీ ఎంత, పార్టీకి ఉన్న సామర్థ్యం ఎంత. 40 సీట్లు కావాలంటారండి. ఎందుకు 40 సీట్లు? మీరు ఎక్కడ గెలుచుకుంటారో అక్కడే అడగండి.
అంతేగాని 40 సీట్లు 50 సీట్లు అంటారు. 175 కదా, మీరు సగం అంటారు. ఆ సగంలో 30 భాగం కోల్పోయినట్టయితే మీకు ఏముంది చెప్పండి? గెలుపు రాశారు కదా, నలుగురిలో నవ్వు అన్నమాట. అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో చేరలేరు, నెరవేరదు. అందువల్ల జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళు ఎక్కడ గెలుపు గుర్రాలని, ఎక్కడ ఏ సీట్లలో మీరు గెలుస్తారో, ఏ క్యాండిడేట్లు అయితే గెలుపు సాధించగలరు, ఖచ్చితంగా గెలిచి తీరుతారన్న అది ఎంపిక చేసుకొని వాళ్ళకి మాత్రం వస్తే బాగుంటుందండి. మీరు 175కి 175 గెలవలసిన అవసరం లేదు. 175కి మీరు కలిసి ఒక 100 సీట్లు గెలిస్తే చాలు కదా. అవును, మేజర్ ఫిగర్ అంతా 80 దాటితే చాలు. 90 వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారు. ఇంకొక తాలూకు అంటే వాళ్ళ తాలూకు సపోర్టు మద్దతు ఏది లేకుండా 90 వచ్చినట్టయితే తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇండిపెండెంట్ ఉన్నారు వాళ్ళు, కొత్తగా వాళ్ళకి ఇష్టమైన పార్టీలో కలుస్తారు. కనుక రాజకీయ చతురత లేకపోయినట్టయితే, కేవలం ప్రతిష్టకే పోయినట్టయితే, మీకు 85 మాకు 85 అంటే మాత్రం ఈ 85లో సగానికి కాదు 35 భాగం ఫెయిల్ అయిపోతారు. మీరు నలుగురిలో నలుగురు మాత్రమే మిగులుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.